వైర్లు ఇలా వేలాడుతున్నాయేంటి? దాని దారిలోనే మాకు కరెంట్ వస్తుంది. మీ ఇంట్లో లేదా? అంటే మా ఇంట్లోనే అన్నీ ఉంటాయి. నువ్వేం చెప్తున్నావు? కరెంటు మేమే ఉత్పత్తి చేస్తాం. ఆ చిన్న పెట్టి ఏంటి? ఏంటని చెప్పు. పక్షులకి మేత వేస్తారా? నువ్వు చెప్పింది తప్పు. అది మెయిల్ బాక్స్. మెయిల్ బాక్సా? దాని దారిలో మనం ఎవరికైనా మెయిల్ పంపించొచ్చు. కానీ ఇప్పుడు అది ఎవరు యూజ్ చేయలేదు. చెడ్డ విషయాలకి దాన్ని వాడుతున్నారు. అవును, మీ పేరెంట్స్ వాళ్ళు చనిపోయారా? లేదు, అలా అంత కాదు. వాళ్ళు టౌన్ లో పనిచేస్తున్నారు. తను వీకెండ్ లోనే వస్తుంది. ఏంటి, నువ్వు చాలా లక్కీ. మా వాళ్ళైతే ఎప్పుడు నాతోనే ఉంటారు. మా నాన్న విషయానికి వస్తే నువ్వు అలా వండుకు, ఇలా వండుకు, ఇది చేయకు, అది చేయకు అంటారు. నన్ను నువ్వు ఇక్కడే కనిపెట్టావా? అవును. అది చూడ్డానికి ఎలా ఉంటుంది? అది పెద్ద గ్లాస్ క్యాండీలా ఉంటుంది. ఎంత పెద్దది? ఇంత ఉంటుంది. ఆ వజ్రాలు ఎందుకు? లైట్ ని డిఫ్రాక్షన్ చేయడానికి. అది లేకపోతే టైం ట్రావెల్ చేయలేము. అయితే అలాగా నీ దగ్గర బ్యాకప్స్ లేవా? లేదంటే ప్లాన్ బి? ఒకే సమయంలో వర్షం ఇంకా ఎండ వస్తే అలా జరుగుతుంది. కానీ అది ఎప్పుడైనా ఒకసారి జరుగుతుంది. నేను సమస్యలో ఇరుక్కుపోయాను. ఆగు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటా ఐడియా? ఒక వ్యక్తి ఒకే విధమైన వస్తువుల్ని 5 వస్తువులు మాత్రమే కొనుక్కోగలరు. మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాం, ఒక వ్యక్తి ఒకే విధమైన వస్తువుల్ని 5 మాత్రమే కొనగలరు. హే ఐరిష్, హాయ్ హాయ్. నువ్వు కూడా స్టాక్ కొనడానికి వచ్చావా? నువ్వు విన్నావా మనం ఇంట్లోనే ఉండబోతున్నావని? క్లిఫోర్డ్, నన్ను చెక్అవుట్ లో కలువు. సరే, నేను అక్కడికే వస్తాను. వీడి పేరు అక్కు. వీడు నా కజిన్. ఇది క్లిఫోర్డ్, నా స్కూల్ ఫ్రెండ్. హాయ్ అక్కో. ఎవరైనా చేయిస్తే నువ్వు కూడా ఇయ్యాలి. అదే పద్ధతి. లేదంటే నిన్ను తేడాగానే చూస్తారు. నిన్ను అనుమానిస్తారు. నిన్ను ఎవరు అనుమానించకూడదు కదా. ఇక్కడ ఉన్నాయి మనకి కావాల్సినవి అన్నీ. నేను ఇలాంటి వస్తువుని ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ అమ్మాయి కింద పడేసిన అద్దం కూడా అయ్యి ఉండొచ్చు కదా. నోరు మూయిస్ టీవీ, నీకు అద్దానికి ఎమరాల్డ్ కి తేడా తెలియదా? ఏంటి, ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టానా? నువ్వు మాత్రం నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఆ వస్తువుని ఏం చేస్తున్నావు? నేను శుభ్రం చేస్తాను. దాని గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? ఈ చోటు చాలా చిందరవిందరగా ఉంది. మీరు అన్ని వస్తువులు కింద పడేస్తున్నారు. మీరు నాకు చిరాగ్గా ఉంది. కాసేపు సైలెంట్ గా ఉంటావా? నేను నా ఆలోచన మీద ఏకాగ్రత పెట్టబోతున్నా. కాన్సన్ట్రేట్ చేయబోతున్నా. అడవిలో చూసిన అదే అమ్మాయి. ఆక్సిబుల్ ఇలా ఇవ్వు. ఏంటిది? అదే ఆ సౌండ్ ఆంప్లిఫియర్. సరే, ఆక్సిబుల్. నేను కనిపెట్టేశాను. నాకేమీ వినబడలేదు. చెల్లెలు పడింది. నేను ఈ వాల్యూమ్ ని అడ్జస్ట్ చేస్తాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఒక బిడ్డ ఏడుపు వినిపిస్తోంది. వాళ్ళు ఏదో బాటిల్ గురించి మాట్లాడుకుంటున్నారు. అద్భుతం, అది మనకి బాగా సాయపడుతుంది. నీ దగ్గర వచ్చిన వెంటనే నిశ్శబ్దంగా ఉన్నాడు. నిక్కితో ఉన్నప్పుడు వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇదిగో శాండ్విచ్ తీసుకో. ఇది నాకు చాలా నచ్చుద్ది. నీకు నచ్చిందా? నచ్చింది. నాకు బాగా ఆకలిగా ఉంది. థ్యాంక్ యూ. భలే, ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది. అలా అయితే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది? అన్ని నీటిలో ఉంటాయి. బంజరు భూమిలో నీటి మట్టం ఎక్కువ ఉంటుంది. బంజరు భూమినా? మనుషులు పైకెళ్లి బతికేటప్పుడు నేలని బంజరు భూమిగా వదిలేస్తారు. ఇప్పుడు మేము మేఘాల్లో బతుకుతున్నాం.
మా ఇల్లు ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. ఒక పెద్ద స్తంభానికి అటాచ్ అయి ఉంటాయి. అంటే చెట్టుకున్న కొమ్మల్లాగా. ఆగు. ఇలాగనా? ఇదే మా ఇల్లు గుండ్రంగా ఉంటాయి. మా అక్క అంటుంది మనం తాబేలు శరీరంలో ఉన్నామని. పెద్ద తోట ఉంటుంది. నాకు ఏమీ సరిగా వినిపించడం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు ట్రీ హౌసెస్ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. ఏంటి బంజరు భూమా? పనికిరాని స్థలం. మంజరి భూమి. పనికిరాని స్థలం. మంజరి భూమి. పనికిరాని స్థలం. వస్తానుండు. ఇలాగా ఆ చూడు. అంతే. ఇలాగుంటుందా? ఇలాగుంటుందా? ఆ, చూడ్డానికి నా ఇల్లులాగే ఉంది. బాగా గీసావు. నేను తీసుకోవచ్చా? ఇంకా మంచిదిగా ఇస్తాను. నేను కూడా ఇలా గీయాలనుకుంటున్నాను. నీ ఆలోచనని నేను గీయచ్చు. నాకు పక్షులతో మాట్లాడడం ఇష్టము. అది చాలా సులువు. ఎవరైనా మాట్లాడొచ్చు. నాకు నేర్పిస్తావా? ఏ పక్షితో మాట్లాడాలి? అది నాకు తెలీదే. నల్ల పక్షి? అది చాలా కష్టం. అలా అయితే పావురం? నువ్వు నన్ను ఎగతా చేస్తున్నావు. బేబీ అలా కాదు. ఇప్పుడు ఏం చెప్పావు? అదేంటంటే నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పుడేదో భలే చెప్పావు. ఏంటిది? నన్ను మన్నించి నేను చెప్పలేను. అది బాగోద్దు. అది ఇలాగే ఉంది. హా, హా. అలా కాదు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళు పక్షి భాషలో మాట్లాడుకుంటున్నారు. ఆ? పావురం లాగా ఏదన్నా చెప్పు. ఓకే, నేను ఇది ట్రై చేయను. మనం వెళ్దామా? Guys, వాళ్ళు వెళ్ళబోతున్నారు. త్వరగా మొత్తం మనము తీసుకెళ్ళండి. వెళ్ళండి. త్వరగా, త్వరగా. Come on, త్వరగా. త్వరగా త్వరగా బయలుదేరాలి. టైం చేయనా? లేదు, అవసరం లేదు, నేను తీసుకుంటాను. బయలుదేరదాం. త్వరగా రా. త్వరగా ఎక్కువ. దాన్ని స్టార్ట్ చేయి. చెప్పేది నీకే. పోని 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 త్వరగా పోని. అది అటువైపు. అటుగా ఏయ్, పోని పోని పోని. ఇదిగో, నేను ఇంట్లో నుంచి అన్ని తీసుకొచ్చాను. ఇన్ని తిండిలో ఉంటాయని నాకు తెలీదు. నే ప్రయత్నిస్తాను. ఓకేనే. కుట్టడం పూర్తయింది. ఇప్పుడు పరిశోధించాలి. అంతే. సరిపోయింది. ఇప్పుడు చూడు. ఇది ఒకవేళ పనిచేస్తే మనం విడిపోవాల్సిందే. త్వరగా మనం ట్రై చేద్దాం. వాళ్ళు వేసుకున్న డ్రెస్ చూసావా? అచ్చం అచ్చం అలాగే అలాగే ఉంది. ఉంది. ఆ అమ్మాయి చాలా విచిత్రంగా ఉందని నేను చెప్పాను కదా. వాళ్ళిద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారు. ఇప్పుడు అది అదో ముఖ్యం. విషయం కాదు. వెళ్ళి కెమెరా తీసుకురండి. ఇలాంటి చిన్న పనులంతా నేనేం చేయాలి? సీరియస్ గా మీకు చెప్తున్నాను. పనులన్నిటినీ సైలెంట్ గా నేనే ఉండండి. చేస్తున్నాను. వింటారేమో. కొంచెం సౌండ్ రాకుండా మాట్లాడండి. రెడీగా ఉన్నావా? 3 చెప్పినప్పుడు దూకు. 1
2 అక్క నీకేం కాలేదు కదా? అదిరిపోయింది. మన దగ్గర ఆధారం ఉంది, ఆధారం ఉంది. ఆధారం ఉంది. ఏంటి? నువ్వు నిజమే చెప్తున్నావా? ఓ, అది చాలా క్రేజీగా ఉంది. ఎక్కడ చూసినా రెయిన్బో స్పాక్స్ ఉన్నది. నేను బరువుగా ఉన్నాను. ఇది ఏమాత్రం పనిచేయదు. ఖచ్చితంగా పని చేస్తుంది. నేను ఆకాశంలో చూసినప్పుడు నేను ఒక ప్రకాశమైన పొడవైన చూశాను. నీకు ఇంకా కొంచెం వేగం కావాలి. పైనుంచి దూకు. ఫస్ట్లోనే రా. ఓకే. హే, ఇక్కడ చూడు. సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. సరే, 1 2 3. ఆ! అద్భుతం, ఇది పని చేసింది. హక్కు, నువ్వు ఏం చేశావు? ఈ చెట్టును తీసావు, పువ్వుల్ని తీస్తున్నావు. ఇలా చూడు, ఎందుకు పనికిరాని వస్తువుని నేను వాడలేకపోతున్నాను. హే, ఇలా చూడు, నేను తప్పకుంటున్నాను. ఇక్కడి నుంచి తప్పకుంటున్నాను. చో, నిన్ను టబల్లో పారేస్తా. ఏం లేదు పీటర్, ఏం లేదు. నేను వచ్చేసాను కదా. మనం లోపలికి వెళ్దాం. అవును, ఆకాశం అది అలాగనే ఉంటుంది. నీకొకటి తెలుసా? వాడు చాలా రోజులు ఉంటాడనుకున్నాను. నాకే బుద్ధి లేదు. నేను వాడి దగ్గర చాలా అడిగి ఉండాలి. ఆ? Hello, Blackie Jones. హే మిక్కీ, నీ దగ్గర చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నా లైఫ్ నార్మల్ గా ఉండాలని ఆశపడుతున్నాను. కనీసం మనం పిచ్చి వాళ్ళలాగా ఉండకూడదు. అదేం సమస్య కాదు. మిగతా వాళ్ళు అనుకునేదే సమస్య. మనల్ని చూసి అందరూ నవ్వేలా అయిపోయింది. మనం మళ్ళీ అమ్మా నాన్నలతో కలిసి జీవించబోతున్నాం. నేను అన్ని విషయాలు పూర్తిగా మర్చిపోబోతున్నాను. అక్కు, అక్కు, నీ క్యాప్ కావాల్సినంత వెలుతురు రాలేదు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, యంగ్ మ్యాన్. అర్థమవుతుందా నీకు నీకు? గుర్తులేదా మిక్కీ? ఇది అక్కు. ఆకులంటే ఎవరు? అరే ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎప్పుడు నన్ను నమ్మవు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడటానికి ఇలాంటి అవకాశం లేదు. మిక్కీ. నువ్వు ఎక్కువగా ఇరికిస్తున్నావు. మిక్కీ దగ్గర నీ కోపాన్ని చూపించుకో.